హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పావని. ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈజీగా అయిపోయే బ్రెడ్ పిజ్జా రెసిపీ అయితే చెప్తాను. చాలా మంది బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఈవినింగ్ టైం స్నాక్ గా కానీ క్విక్ గా చేసేసి ఈజీ రెసిపీ. దీనికోసమైతే నేను ఫ్రెష్ బ్రెడ్ తీసుకున్నాను. ఇలా స్లైసెస్ గా కట్ చేసుకుంటున్నాను. సేమ్ పిజ్జా చేసుకున్నట్టుగానే దీని టాపింగ్స్ కూడా మష్రూమ్ కానీ చికెన్, వెజిటేబుల్స్, పన్నీర్ ఇలాగన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ మీద పిజ్జా సాస్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా సాస్ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, మష్రూమ్, పన్నీర్ ఇలాంటివి ఏదైనా చాపింగ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మొత్తం పిజ్జా ప్రాసెసే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిజ్జా తినాలనిపించిన ప్రతిసారి బయట నుంచి ఆర్డర్ చేసుకోక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా సింపుల్గా చేసుకుంటే పిజ్జా టేస్ట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో నేను యూజ్ చేసిన చీజ్ కూడా హోమ్ మేడ్. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. కేవలం పాలు అండ్ వెనిగర్తోని చీజ్ ఎలా తయారు చేయాలో క్లియర్గా చెప్పాను ఆ వీడియోలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇలా వెజిటేబుల్స్ అన్ని చాపింగ్ చేసుకున్న తర్వాత పైన చీజ్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్యాన్లో లో ఫ్లేమ్లో పెడితే మనం టేస్టీ అయిన బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఆర్గనో కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసాను. దాని ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా కుక్ చేసుకున్న బ్రెడ్ పిజ్జాని టొమాటో కెచప్తో తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ వీడియో నచ్చిందా అయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.